Hello, my dear nursing aspirants. Welcome back to our channel, Nursing Tutorials. Once again, hello, my dears. How are you all? ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఈ వీడియో అయితే ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ అసలు నీట్ లేకుండా జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ బాగా హెల్ప్ అవుతుంది. సో ఈరోజు వీడియో ఏంటి అనేది ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా. అదేనండి, ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీఎన్సెట్ 2025 గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. బిఫోర్ స్టార్టింగ్ అవర్ డిస్కషన్, ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. This APNCET 2025 is your golden opportunity for nursing aspirants who are interested in nursing. నర్సింగ్ లో తన కెరీర్ ని స్టార్ట్ చేయాలి అని అనుకునే ప్రతి ఒక్క బైపీసీ స్టూడెంట్ కి ఈ ఏపీఎన్సెట్ అనేది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. దీన్ని అస్సలు మిస్ చేసుకోకండి, బాగా ప్రిపేర్ అవ్వండి, ఎట్ ద సేమ్ టైం బాగా అటెంప్ట్ చేసి మీ కెరీర్ ని అయితే నర్సింగ్ లో హ్యాపీగా స్టార్ట్ చేయండి. వీటన్నిటిని అచీవ్ చేయడానికి మీ అందరి కోసం నేనైతే ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియోలో ఇప్పటి వరకు ఎవరు క్లియర్ గా చెప్పని ఏపీఎన్సెట్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ గా చెప్తాను. ఎట్ ద సేమ్ టైం ప్రిపరేషన్ ప్లాన్, టాపిక్, సిలబస్ అండ్ సీక్రెట్ డౌట్స్ కి అన్నిటికీ కూడా ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దట్ మీరు ఫర్దర్ గా ఒక్క చిన్న మిస్టేక్ కూడా చేయకుండా ఉంటారు. మీ అందరికీ అర్థమైంది కదా, లేదా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా ఉన్నా సరే వీడియో ఎండ్కి వచ్చేసరికి మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఇక లాగ్ చేయాలి అని అనుకోవట్లేదు, వీడియోని అయితే ఫాస్ట్ గా స్టార్ట్ చేసేద్దాం పదండి. ఫస్ట్ చూడండి, వాట్ ఈస్ ఏపీఎన్సెట్. ఏపీఎన్సెట్ అంటే ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, దీని యొక్క ఫుల్ ఫామ్. ఈ ఎగ్జామ్ ని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనే వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఫర్ వై? బికాస్ ఆఫ్ నర్సింగ్ అడ్మిషన్స్ కోసం స్పెషల్ గా బైపీసీ స్టూడెంట్స్ కి అయితే ఈ ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఎవరైనా బైపీసీ స్టూడెంట్స్ నర్సింగ్ లో కెరీర్ స్టార్ట్ చేయాలి లేదా మోస్ట్ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు అని అన్న వాళ్ళకి ఏపీఎన్సెట్ అనేది ప్రీవియస్ గా చెప్పినట్టు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. నీట్ లేకపోయినా సరే ఈ ఏపీఎన్సెట్ లో క్వాలిఫై అవ్వడం ద్వారా బీఎస్సీ నర్సింగ్ లో అయితే మీకు అడ్మిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ కూడా మీకు ఆల్రెడీ తెలుసు, బట్ నేను ఇంకొకసారి ఇక్కడ రిపీట్ చేస్తాను. బికాస్ ఫ్రమ్ స్టార్టింగ్ టు టిల్ ఎండ్ నేను ఏపీఎన్సెట్ గురించి కంప్లీట్ గా మీకు చెప్పాలనుకుంటున్నాను కదా. ఎందుకంటే ఈ రోజు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను అని చెప్పాను కదా, అందులో భాగంగానే ఇందులో వచ్చే ప్రతి పాయింట్ ని నేను క్లియర్ గా చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ ఫ్యూచర్ లో చూసే వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఏపీఎన్సెట్ కి ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే, ఇంటర్ బైపీసీ అయితే పాస్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 17 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి బై 31st December 2025. నేను ఈ ఇయర్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఈ ఇయర్ December 31st కల్లా మీకు 17 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ నుంచి ఉంటుంది, అంటే నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు ఉంటుంది. ఓకేనా. థర్డ్ వన్ వచ్చేసరికి తెలుగు స్టేట్ స్టూడెంట్స్ కి అయితే ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది. మీరు కనుక ఏపీఎన్సెట్ లో క్వాలిఫై అయితే మీకు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సెక్టార్స్ లో రెండిటిలో ఎక్కడైనా సరే సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మెరిట్ బేసిస్ మీద. ఓకేనా. ఆల్ మై డియర్స్, మీకు నెంబర్ 1 and 2 క్లియర్ కదా అసలు ఏపీఎన్సెట్ అంటే ఏంటి అండ్ దీని యొక్క ఎలిజిబిలిటీ. నెక్స్ట్ సిలబస్ అండ్ సబ్జెక్ట్స్ చూస్తే టోటల్ 5 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఈ సబ్జెక్ట్ కి 20 మార్క్స్. టోటల్ 5 సబ్జెక్ట్స్ ఏంటో చూద్దాం రండి. Number 1, English for 20 marks. Number 2, Biology 20 marks. Physics 20 marks. Chemistry 20 marks. And at last, Nursing Aptitude 20 marks. ఈ విధంగా టోటల్ పేపర్ 100 మార్క్స్ కి అయితే ఉంటుంది. Now let us see what we have to focus in these subjects. First, ఇంగ్లీష్లో గ్రామర్, వొకాబులరీ, కాంప్రిహెన్షన్ వంటి బేసిక్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో మీరు ఇంగ్లీష్కి వచ్చేసరికి ఈ బేసిక్స్ అన్నిటి మీద బాగా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ అయితే యాజ్ యూ ఆల్రెడీ నో కంప్లీట్గా మీ ఇంటర్లో ఏమైతే చదివారో అవే ఉంటాయి. మెయిన్లీ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ మీద అయితే ఎక్కువ ఫోకస్ చేయండి. బట్ నర్సింగ్ ఆప్టిట్యూడ్ అంటే ఏంటి, అసలు దీని గురించి ఏం చదవాలి, క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అని ఇప్పటికే చాలా డౌట్స్ ఉంటాయి కదా. ఇవన్నిటికీ అయితే ఇక్కడ క్లారిటీ ఇచ్చిస్తాను. నర్సింగ్ ఆప్టిట్యూడ్ లో వచ్చేసరికి మీకు క్వశ్చన్స్ చాలా జనరల్ గా ఉంటాయి, అస్సలు డెప్త్ గా ఏమి ఉండదు.
జనరల్‌గా, క్యాజువల్‌గా కామన్ క్వెషన్స్ అయితే ఉంటాయి. ఆ జనరల్ క్వెషన్స్ ఏంటి? వేటి మీద ఉంటాయి అనంటే నంబర్ 1 కమ్యూనికేషన్ స్కిల్స్, నెక్స్ట్ లాజికల్ రీజనింగ్, నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ, నెక్స్ట్ బేసిక్ సైన్స్ అండ్ హెల్త్ కేర్ కాన్సెప్ట్ అండ్ ఎట్ లాస్ట్ డైలీ లైఫ్ సినారియోస్ రిలేటెడ్ టు హెల్త్, హైజీన్, ఎంపతి. ఓకేనా? ఒక్కటే గుర్తుపెట్టుకోండి. నర్సింగ్ యాప్టిట్యూడ్‌లో వచ్చేసరికి మీకు చాలా జనరల్ క్వెషన్స్ అయితే ఉంటాయి. ఆ జనరల్ థింగ్స్ కూడా నేనిక్కడ మీకు లిస్ట్ ఔట్ జేసిచ్చాను. వీటి నుంచే మీకైతే ఎంసీక్యూస్ ఉంటాయి. అంతే తప్ప నర్సింగ్ యాప్టిట్యూడ్ అన్నారు కదా! సో, ఈ థర్డ్ సెక్షన్‌లో ఏం చదివేయాలో, ఏంటో ఇప్పుడే కదా పాస్ ఔట్ అయింది. అసలు నర్సింగ్ గురించి మేమింకా కెరీర్ స్టార్ట్ చేయకుండానే దాని గురించి మాకెలా తెలుస్తుంది? ఏ బుక్స్ చదవాలి? ఏంటి? ఇలాంటి కన్‌ఫ్యూజన్స్ అన్నిటిని ఫస్ట్ తీసేయండి. అటువంటిది ఏం అక్కర్లేదు. అసలు మీ స్టడీనే ఇప్పుడయింది. అలాంటప్పుడు మీరిప్పుడే కదా నర్సింగ్‌లో కెరీర్ స్టార్ట్ జేయాలి అని అనుకుంటున్నారు. సో, వాళ్ళెందుకు మిమ్మల్ని ఇన్ డెప్త్‌గా అడుగుతారు? అసలు అలాంటి అవసరం ఏం రాదు. ఇన్ డెప్త్‌గా కాదు. జస్ట్ జనరల్‌గా వాట్ యూ నో మీకసలు ఏం తెలుసు నర్సింగ్ గురించి అనేది జస్ట్ జనరల్‌గా ఇవన్నీ థింగ్స్‌ని ఇంక్లూడ్ చేసుకొని క్వెషన్స్ అయితే ఉంటాయి. చెప్పిన టిప్స్ అన్నిటిని ఫాలో అయ్యి హ్యాపీగా ఎగ్జామ్ రాసి వచ్చేయండి. ఓకేనా? నెక్స్ట్ వాట్ టు స్టడీ. అసలేం చదవాలి? అదేంటి మేడం ప్రీవియస్‌గా మీరు చెప్పారు గదా! నర్సింగ్ యాప్టిట్యూడ్‌లో ఇవన్నీ చదువుకోవాలి. వీటి మీద క్వెషన్స్ ఒస్తాయి. జనరల్‌గా ఉంటాయి. అండ్ రిమైనింగ్ అన్నీ ఇంటర్ బేస్డ్ మీదే ఉంటాయి అని చెప్పి. బట్ మళ్ళీ ఇక్కడ వాట్ టు స్టడీ అంటారేంటి అన్న డౌట్ ఒచ్చింది గదా! ఓకే. ఆ డౌట్ కూడా నేనిక్కడ క్లారిటీ ఇచ్చేస్తాను వినండి. వాట్ టు స్టడీ అంటే నేనక్కడ మీకు దేని గురించి టాపిక్స్ ఏంటనేది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. బట్ ఇక్కడొచ్చేసరికి మీరు ఏ బుక్స్ చదవాలో చెప్తాను. వాట్ టు స్టడీ అంటే బయాలజీ, కెమిస్ట్రీకి ఏం చదవాలి, నర్సింగ్ యాప్టిట్యూడ్‌కి ఏ బుక్స్ అవైలబుల్‌గా ఉన్నాయనేది ఇక్కడ క్లియర్‌గా చెప్తాను. కేర్‌ఫుల్‌గా వినండి. ఫర్ బయాలజీ, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ ఎన్‌సీఈఆర్‌టీ ప్లస్ తెలుగు అకాడమీ ఇంటర్ టెక్స్ట్ బుక్స్. మీ ఇంటర్ టెక్స్ట్ బుక్స్ ఏమైతే ఉన్నాయో అవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. ప్రత్యేకంగా వేరే బుక్స్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఫర్ ఇంగ్లీష్ ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లీష్ బుక్ అయితే తీసుకోండి సరిపోతుంది. అదేదైనా పర్లేదు. నేనిక్కడ నేమేం మెన్షన్ చేయట్లేదు. మీకు అవైలబుల్‌గా ఉన్న బుక్స్ అండ్ మీకు ఈజీగా ఉన్న బుక్‌నైతే మీరు పర్చేజ్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైమ్ ఎంసీక్యూస్‌కొచ్చేసరికి ప్రీవియస్ నీట్ లెవెల్ బేసిక్స్. నీట్ లెవెల్‌కి చదివినంత డెప్త్‌గా అవసరం లేదు గానీ, ఏవైతే ఎంసీక్యూస్ ఉన్నాయో, కాన్సెప్ట్స్ ఉన్నాయో అవన్నీ జస్ట్ జనరల్‌గా చూసుకుంటే సరిపోతుంది. ఈ ఏపీ ఎన్‌సెట్ కోసం. ఓకేనా? నెక్స్ట్ నర్సింగ్ యాప్టిట్యూడ్. నర్సింగ్ యాప్టిట్యూడ్ కోసం లూసెంట్ మెంటల్ ఎబిలిటీ అయితే బావుంటుంది. ది బెస్ట్ బుక్ అని కూడా చెప్పొచ్చు. మీకు ఎంత వరకు డెప్త్ కావాలో అంతవరకే ఈ బుక్‌లో ఉంటుంది. అలాగే నేను నర్సింగ్ యాప్టిట్యూడ్‌లో వచ్చేసరికి కొన్ని పాయింట్స్ చెప్పాను గదా! కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ వీటన్నిటికి కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను ఇక్కడ. నర్సింగ్ యాప్టిట్యూడ్‌కి అయితే లూసెంట్ మెంటల్ ఎబిలిటీ ఇది క్లియర్ కదా! లాజికల్ రీజనింగ్‌కొచ్చేసరికి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ గూడా చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ హెల్త్ అండ్ హైజీన్‌కొచ్చేసరికి మీరు జనరల్‌గా ఏదైనా నర్సింగ్ ఛానల్ కావచ్చు, మెడికల్ ఛానల్ కావచ్చు. నేను నా ఛానల్ అనే చెప్పట్లేదండి. వేరే ఏ ఛానల్ అయినా సరే మీరు నర్సింగ్ ఆర్ మెడికల్ ఫీల్డ్ రిలేటెడ్ యూట్యూబ్ షార్ట్స్ చూసినా, లేదా ఆ ఛానల్‌ని ఫాలో అయినా సరే హెల్త్ అండ్ హైజీన్ గురించి వాళ్ళు చెప్పే టాపిక్స్ జస్ట్ అలా బేసిక్స్ నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మీరు ఏం ప్రిపేర్ అవ్వాలి? నర్సింగ్ కాన్సెప్ట్స్ బేసిక్స్ అంటే రూల్ ఆఫ్ నర్స్, ఎథిక్స్, హాస్పిటల్ టర్మ్స్ ఇవన్నీ గూడా ఇందులో కోర్ పాయింట్స్. ఇవన్నీ గూడా బాగా ఫోకస్ జేయండి. మీరు ఈ కాన్సెప్ట్ క్లారిటీతో పాటు మర్చిపోకుండా ఎంసీక్యూస్ కూడా చేస్తూనే ఉండాలి. మీ దగ్గర ఏమైనా టెస్ట్ పేపర్స్ అవైలబుల్‌గా ఉన్నా, గ్రాండ్ టెస్ట్‌లు అవైలబుల్‌గా ఉన్నా సరే వాటిని గూడా మీరు ప్రిపేర్ అయిన టాపిక్ వైస్ ఒక్కొక్క టెస్ట్ తీసుకుంటూ ఉంటే మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు అనేది మీకొక అవగాహన అనేది వస్తుంది. ఓకేనా? ఫైనల్‌గా నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే లాజికల్ అండ్ రీజనింగ్ మీద కొంచెం కాన్సంట్రేషన్ ఎక్కువ చేయండి. బికాజ్ అదైతే చాలా సింపుల్ ఉంటుంది. బట్ ఎట్ ది సేమ్ టైమ్ ట్రిక్కీగా కూడా ఉంటుంది కదా! సో, వాటన్నిటిని మీరు సాల్వ్ చేయాలి అనంటే మీకు పక్కా కాన్ఫిడెన్స్ అనేది చాలా నీడ్ ఉంది. ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడొస్తుంది? మీ దగ్గర సబ్జెక్ట్ గ్రిప్ ఉన్నప్పుడైతే కాన్ఫిడెన్స్ వస్తుంది కదా! సబ్జెక్ట్ గ్రిప్ ఉండాలంటే మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి మీరు ఇప్పటి నుంచే, ఈ రోజు నుంచే ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. నేను చెప్పిన బుక్స్ తీసుకొని వెంటనే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయండి. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ రీసెంట్‌గా టెలిగ్రామ్ ఛానెల్ అయితే స్టార్ట్ చేశాము అని చెప్పా కదా! మీకు తెలియకపోవచ్చు.
ప్రీవియస్‌గా ఎవరైతే సబ్‌స్క్రైబర్స్ ఉన్నారో, ప్రీవియస్ వీడియోస్‌ని ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. బట్ మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాం కదా! ఆ టెలిగ్రామ్ ఛానల్‌లో మీకు కావాల్సిన నర్సింగ్‌లో వచ్చే న్యూ నర్సింగ్ అప్డేట్స్, కాన్సెప్ట్స్, టాపిక్స్, ఇంపార్టెంట్ టిప్స్, ఐడియాస్, జాబ్ అలర్ట్స్ ఎవ్రీథింగ్ అన్నీ మీ ఫింగర్ టిప్స్‌లో ఉంచే విధంగా ఆ ఛానల్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఫ్యూచర్‌లో మీ నర్సింగ్ కెరీర్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది స్మార్ట్‌గా చేసుకోవాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ఇస్తాను. లింక్‌ని క్లిక్ చేసి డైరెక్ట్‌గా ఛానల్‌లోకి అయితే జాయిన్ అయిపోండి. నెక్స్ట్ కామన్ డౌట్స్. ఇప్పుడు ఇన్ని చెప్పినా గానీ ఏదో ఒక డౌట్ ఉంటుంది గదండీ! అందులో కొన్ని డౌట్స్ కామన్‌గా వచ్చేవి యాస్ ఎ స్టూడెంట్‌గా నన్ను నేను అస్యూమ్ చేసుకొని ఏమైతే డౌట్స్ రావచ్చు అన్నట్టు కొన్ని మాత్రమే ఇక్కడ సెలెక్టెడ్ డౌట్స్‌ని డిస్‌ప్లే చేస్తున్నాను. అదర్ దాన్ దిస్ మీకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్స్. అసలు ఆలోచించొద్దు కమెంట్ చేయడానికి. మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్‌గా నాకైతే కమెంట్స్ చేయండి. నేను వెంటనే రిప్లై ఇస్తాను. ఇఫ్ రిప్లై డిలే అవుతుంది అనంటే టెలిగ్రామ్ ఛానల్ అని చెప్పాను కదా! లింక్ క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్‌లోకి అయితే వచ్చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్‌కి స్టూడెంట్ డిస్కషన్ గ్రూప్ కూడా ఉంది. డైరెక్ట్‌గా నాతో మాట్లాడాలి అని అనుకుంటే స్టూడెంట్ డిస్కషన్ గ్రూప్‌లోకి వచ్చి మీరు మెసేజ్ చేస్తే నేనైతే మీకు అందులో అవైలబుల్‌గా ఉంటాను. సో దట్ మీకొచ్చే డౌట్స్ ఇంకా డిస్కషన్ గ్రూప్‌లో ఎవరైనా స్టూడెంట్స్ ఉంది అనంటే వాళ్ళందరికీ కూడా ఎట్ ఎ టైమ్ సాల్వ్ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం ఏమైనా డౌట్స్ ఉంటే ఛానల్‌లోకి వచ్చేయండి. డిస్కషన్ గ్రూప్‌లో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ కామన్ డౌట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వెషన్ నంబర్ 1 నీట్ కంపల్సరీయా? నీట్ కంపల్సరీ ఏం లేదు. ఏపీ ఎన్‌సెట్‌లో క్వాలిఫై అయితే సరిపోతుంది బీఎస్సీ నర్సింగ్‌కి. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 2 బీఎస్సీ నర్సింగ్ గవర్నమెంట్ సీట్ వస్తుందా? అది గవర్నమెంట్ వస్తుందా? ప్రైవేట్ వస్తుందా? అనేది చెప్పలేమండి. బికాస్ ఏపీ ఎన్‌సెట్ మీకు వచ్చే ర్యాంక్ మీద అయితే డిపెండ్ అవుతుంది. మీకు గవర్నమెంట్‌లో సీట్ అలాట్ చేస్తారా? లేదు ప్రైవేట్‌లో అలాట్ చేస్తారా? అనేది కంప్లీట్‌గా మీకొచ్చే ర్యాంక్ మీదే బేస్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 3 ఎగ్జామ్ హార్డ్ ఉంటుందా? ఎగ్జామ్ అసలు హార్డ్‌గానే ఉండదండి. మోడరేట్ లెవెల్‌లో ఉంటుంది. మీరు గనుక బేసిక్స్ అన్నీ కంప్లీట్‌గా ప్రిపేర్ అయ్యి కాన్ఫిడెన్స్‌తో వెళ్తే మీకు ఆ ఎగ్జామ్ డెడ్ ఈజీగా అయితే ఉంటుంది. అసలు హార్డ్‌గా ఏమి ఉండదు. స్మార్ట్ ప్రిపరేషన్‌తో అయితే ఈజీగా క్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ పేపర్ ఇంగ్లీష్‌లో ఉంటుందా? యెస్. పేపర్ ఆబ్వియస్‌లీ ఇన్ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. నెక్స్ట్ అవర్ లాస్ట్ క్వెషన్ నంబర్ 5 కోచింగ్ తీసుకోవాలా? ఈ క్వెషన్ అయితే అసలు క్వెషన్ నంబర్ 5లో పెట్టాను గానీ, క్వెషన్ నంబర్ 1లో పెట్టాలి. బికాస్ అందరికీ ఇదే గదా డౌట్ కోచింగ్ తీసుకోవాలా? ఏదైనా స్పెషల్ క్లాసెస్ తీసుకోవాలా? లేదా ఏమన్నా ఫాలో అవ్వాలా? ఏంటి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా? ఇలాంటి డౌట్స్ అయితే మీకు చాలానే ఉంటాయి కదా! బట్ అలాంటిది ఏం అవసరం లేదు. నా ఒపీనియన్ ప్రకారం కోచింగ్ అనేది అవసరం లేదండి. సెల్ఫ్ స్టడీ అనేది సరిపోతుంది. బికాస్ అంత హార్డ్‌గా ఉండి కోచింగ్ తీసుకొని పడి రాయాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ జనరల్‌గా మీరు కూల్‌గా బాగా ప్రిపేర్ అయ్యి రాస్తే సరిపోతుంది. కాబట్టి సెల్ఫ్ స్టడీ సరిపోద్ది. కోచింగ్ ఏం స్పెషల్‌గా అవసరం లేదు. సెల్ఫ్ స్టడీతో పాటు యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా వీటన్నిటిని యూజ్ చేసుకుంటే మీకు ఇంకా బాగా హెల్ప్ అవుతాయి. అంతేగాని దీనికోసం స్పెషల్‌గా ట్రైనింగ్, కోర్స్, సబ్స్క్రిప్షన్, కోచింగ్ ఇలాంటివన్నీ అయితే అవసరం ఏమీ లేదు. అంత ప్రెషర్ కూడా తీసుకోవాల్సిన పని లేదు. ఓకేనా? ప్రీవియస్‌గా నర్సింగ్‌లో ఉన్న వాళ్ళు మీట్ అవ్వాలి అని అన్నా సరే మన ఛానల్‌లోకి వచ్చేయండి. స్టూడెంట్ డిస్కషన్ గ్రూప్‌లో చాలా మంది మీ సీనియర్స్ ఉన్నారు. సీనియర్స్‌తో పాటు మీరు డిస్కస్ చేసుకుందురు గాని. నెక్స్ట్ స్టడీ ప్లాన్ ఫర్ 30 డేస్. మీకు చెప్పాను కదండీ! కోచింగ్ కావాలా అన్న క్వెషన్‌కి సెల్ఫ్ స్టడీ అని చెప్పి. సో, సెల్ఫ్ స్టడీ చేయండి అని చెప్పేసి వదిలేస్తే సరిపోదు గదా! కాబట్టి ఆ సెల్ఫ్ స్టడీకి గూడా మీకు ఎలా చేయాలి అనేది ఒక గైడెన్స్ ఇద్దాము అని చెప్పి ఈ పార్ట్‌ని గూడా ఇంక్లూడ్ చేశాను. అందులో మీకు 30 డేస్‌ని ఇంక్లూడ్ చేశాను. ఇదొక 30 డే ప్లాన్. మీకు ఎగ్జామ్‌కి 30 డే ముందు మీరు ఏ విధంగా ప్రిపేర్ అయితే ఈజీగా ఏపీ ఎన్‌సెట్‌ని క్రాక్ చేయొచ్చు అన్నట్టుగా ఈ ప్లాన్‌నయితే మీ అందరి కోసం డిజైన్ చేశాను. ఇంకెందుకు ఆలస్యం ఇక ఈ ప్లాన్‌లో ఏముందో చూసేద్దామా? అయితే రండి మరి. 30 డేస్ అంటే 1 మంత్. 1 మంత్ అంటే 4 వీక్స్ కదా! సో, వీక్లీ ప్లాన్ కింద ఆ 4 వీక్స్‌లో ఫస్ట్ 1-2 వీక్స్ ఇంగ్లీష్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 4 సబ్జెక్ట్స్‌నయితే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లీష్‌కి ఫస్ట్ 30 మినిట్స్ టైం అయితే ఇవ్వండి. ఈ 30 మినిట్స్‌లో గ్రామర్, వొకాబులరీ, కాంప్రిహెన్షన్ అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా!
బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ మూడింటికి మీ ఇంటర్లో ఏమైతే కోర్ కాన్సెప్ట్స్ ఉన్నాయో అవన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ బయాలజీకి వచ్చేసరికి డయాగ్రామ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి వచ్చేసరికి మీ ఫస్ట్ ఇయర్లో ఏమైతే చాప్టర్స్ ఉన్నాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఫిజిక్స్లో మోషన్, హీట్ ఇటువంటి యూనిట్స్కి ఎక్కువ టైం ఇవ్వండి. నెక్స్ట్ వీక్ త్రీకి వచ్చేసరికి బయాలజీ, కెమిస్ట్రీతో పాటు నర్సింగ్ యాప్టిట్యూడ్ని కూడా డైలీ 1 అవర్ ఇంక్లూడ్ చేయండి. బయాలజీ, కెమిస్ట్రీ ఆ 2 వీక్స్లో చదివేస్తాం కదా, థర్డ్ వీక్ వచ్చేసరికి నర్సింగ్ యాప్టిట్యూడ్ ఒక్కడే చదువుదామంటే కుదరదు. బికాస్ మనం ఒక్కసారి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా వెళ్ళే కొద్దీ సబ్జెక్ట్స్ని యాడ్ చేయాలే తప్ప అయిపోయింది కదా అని అస్సలు పక్కన పెట్టకూడదు. అలా ఎప్పుడైతే పక్కన పెట్టేస్తామో ఇంకా సబ్జెక్ట్ గురించి మర్చిపోవాల్సిందే, మళ్ళీ కొత్తగా ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి మీరు ఈ 2 వీక్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు కదా, ఈ ప్రిపేర్ అవ్వడంతో పాటు డైలీ 1 అవర్ థర్డ్ వీక్ వచ్చేసరికి నర్సింగ్ యాప్టిట్యూడ్ని యాడ్ చేసుకోండి మీ స్టడీ ప్లాన్లో. ఇలా న్యూ సబ్జెక్ట్ని యాడ్ చేయడం ద్వారా కొంచెం ఇంట్రెస్ట్ అండ్ మోటివేషన్ అనేది మీలో పెరుగుతుంది. కాబట్టి డైలీ 1 అవర్ ఈ నర్సింగ్ యాప్టిట్యూడ్ని ప్రాక్టీస్ చేయండి. వీక్ 3 వరకు క్లియర్ కదా. వీక్ 4లో మీరైతే గ్రాండ్ టెస్ట్ని తీసుకోవాలి. ఎందుకు గ్రాండ్ టెస్ట్ అని అంటే ఇప్పటి వరకు మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నారు, జస్ట్ ఎంసీక్యూస్ అన్నిటిని ప్రాక్టీస్ చేశారు. బట్ ఇక్కడ గ్రాండ్ టెస్ట్ తీసుకోవడం ద్వారా మీకు ఏమవుతుందంటే ఓకే, మీరు కంటెంట్ ఎంతవరకు చదివితే మీకు అది ఎంతవరకు రీచ్ అయింది, అలాగే ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ అయ్యాయి, రైట్ అయ్యి, అలాగే మీరు వీక్గా ఉన్న కాన్సెప్ట్స్ ఏంటి అనేది మీ అంతటా మీకు తెలుస్తుంది ఇలా గ్రాండ్ టెస్ట్ని అటెంప్ట్ చేయడం ద్వారా. ఈ విధంగా అటెంప్ట్ చేస్తే మీకు ఎక్కడ మైనస్ ఉందో ఎక్కడ ప్లస్ ఉందో తెలుస్తుంది కదా. ఆటోమేటిక్గా దాన్ని బట్టి ఈ వీక్ 4లో ఓకే, నాకు ఇక్కడ మైనస్ ఉంది, ఈ టాపిక్ నాకు అసలు అర్థం కాలేదు, ఈ టాపిక్లో నేను రాయలేకపోయాను అని చెప్పి రిమైనింగ్ టైంలో ఆ టాపిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి, ఎట్ ది సేమ్ టైం మీలో మీరు కనుక్కోవడానికి ఈ గ్రాండ్ టెస్ట్లు అనేవి హెల్ప్ చేస్తుంటాయి. ఓకేనా. లేదు మీకు ఎక్కడ దొరకట్లేదు ఈ గ్రాండ్ టెస్ట్ పేపర్స్ కావచ్చు, లేదా బేసిక్ ఎంసీక్యూస్ పీడిఎఫ్స్ మీకు దొరకట్లేదు అని అంటే దానికోసం కూడా మీరు హ్యాపీగా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి. అక్కడ మీకున్న డౌట్స్, మీకు కావాల్సిన పీడిఎఫ్, టాపిక్స్, థింగ్స్, ఇంపార్టెంట్ నోట్స్ అన్నీ కూడా నాకైతే స్టూడెంట్ డిస్కషన్ గ్రూప్ ఉంది కదా, అందులో జాయిన్ అయిపోయి మెసేజెస్ చేయండి. నేను మీకు అక్కడ ఏం కావాలి అనేది డైరెక్ట్గా మీ అందరికీ అందులో అప్లోడ్ చేస్తాను. ఓకేనా. 4 వీక్స్ క్లియర్ కదా. వీటితో పాటు ఇంకొకటి మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే స్లీప్ని, ఫుడ్ని అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. ఓకేనా. డైలీ 3 to 4 hours కన్సిస్టెన్సీ అనేది కంపల్సరీ ఉండాలి. మీ ప్రిపరేషన్ స్మార్ట్గా ఉండడానికి కొన్ని టిప్స్ అయితే చెప్తాను. నెంబర్ 1, అటెంప్ట్ ఆన్లైన్ మాక్ టెస్ట్. ఏమైనా ఆన్లైన్లో మీకు అవైలబుల్గా ఉంటే మాక్ టెస్ట్లను అయితే అటెంప్ట్ చేయండి. సో దట్ మీకు ఈ టాపిక్ సంబంధించి ఈ ఎంసీక్యూస్ ఉన్నాయి, లేదనంటే ఈ టాపిక్లో ఈ ఎంసీక్యూ కూడా అడగొచ్చా అనే ఒక క్లారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్. మనకి టైం మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక బిట్కి మీరు ఎన్ని మినిట్స్ ఇస్తున్నారో కూడా చూసుకోండి. నెక్స్ట్ పార్టిసిపేట్ ఇన్ గ్రూప్ డిస్కషన్స్లో అయితే పార్టిసిపేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్స్తో కూర్చుని మీరు సమ్ ఆఫ్ ద టాపిక్ ప్రిపేర్ అయితే ఆ టాపిక్ గురించి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఏదైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళు కూడా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలా మీలో మీరు డిస్కస్ చేసుకోవడం ద్వారా మీకు ఇంకా ఈజీగా గుర్తుంటుంది. ఎట్ ద సేమ్ టైం ఓకే, ఏమైనా న్యూ థింగ్స్ ఉన్నా వేరే వాళ్ళ దగ్గర నుంచి ఈజీగా నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ జాయిన్ వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్. ఫర్దర్ ప్రాసెస్ ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ రావాలి అని అంటే ఇలా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి. ఇది కూడా ఒక బెస్ట్ వే ఎవరైతే ప్రీవియస్ ఉన్నారో వాళ్ళందరినీ ఈజీగా కాంటాక్ట్ అవ్వడానికి. ఎట్ ది సేమ్ టైం మీకు గైడెన్స్ కావాలి లేదా డౌట్స్ క్లారిఫికేషన్ కావాలి అని అనుకుంటే ఇలా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ అనేవి బెస్ట్ అని కూడా చెప్పొచ్చు. ఎట్ లాస్ట్ కాన్ఫిడెన్స్ని అయితే మెయింటైన్ చేయండి. ఆబ్వియస్లీ మీరు ఇక్కడ చెప్పినవన్నీ ఫాలో అయ్యి చదువుకుంటే మీరు డెఫినెట్లీ బాగా రాస్తారు, అందులో డౌటే లేదు. సో ఆల్ మై డియర్స్, త్రూ దిస్ we completed our 2 days video. Thank you all. Thank you so much for your amazing patience throughout this discussion. ఫైనల్లీ నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే ఏపీ ఎన్సెట్ అనేది ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. ఎవరైతే స్టూడెంట్స్ నర్సింగ్లో తన కెరీర్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని కూడా చెప్పొచ్చు.
కాబట్టి మీరసల దేనికి టెన్షన్ పడకుండా ఇక్కడ చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి ఫాలో అవుతూ చెప్పిన బుక్స్ తీసుకుని బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్‌ని కాన్ఫిడెన్స్‌గా అయితే రాసి నాకైతే కమెంట్ చేయండి విత్ లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఆల్. మోస్ట్ ఇంపార్టెంట్లీ a small reminder from my side, if you need any PDFs related to AP NCET MCQs, concept, tips, tricks, anything, please do join in our Telegram channel. నెక్స్ట్ వీడియోలో ఏపీ ఎన్సెట్ లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నిటి గురించి క్లియర్ వీడియో కావాలి, కంప్లీట్ డీటెయిల్స్ కావాలి విత్ ఎంసీక్యూస్ తో ప్రాక్టీస్ ఎంసీక్యూస్ ని అప్లోడ్ చేయండి అని అన్నా సరే, please feel free to comment in comment box. I'm always here to help you all and I'm always there for you in every single step. మీ ప్రతి స్టెప్లో మీకు గైడెన్స్ ఇవ్వడానికి ఎప్పుడూ నేను మీతోనే ఉంటాను. మీ నర్సింగ్ ట్యుటోరియల్స్ 99. We'll meet again in next video with new topic. Until that, stay tuned in Nursing Tutorials 99. And don't forget, if you are new to channel, please do subscribe. Bye. Have a nice day.